వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం సూపర్ జోడీ అని చెప్పి. సో నిజంగా ఈ కాంబినేషన్ అనేది గనక నిజంగా సెట్ అయితే సో ఇంక ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు కూడా ఇలాంటి సూపర్ జోడీని మనం ఒకసారి చూసాం. అది 'జవాన్' సినిమాలో 'షారుఖ్ ఖాన్' అలాగే 'నయనతార' జోడీ. ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' ప్లేస్‌లోకి 'సల్మాన్ ఖాన్' వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌తో ఒక సినిమా చేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతుంది. మరి ఈ కాంబినేషన్ సెట్ చేయబోతుంది ఎవరో కాదు, మన 'దిల్ రాజు'. యెస్. 'దిల్ రాజు' ఇప్పుడు 'సల్మాన్ ఖాన్' కథానాయకుడిగా ఒక సినిమాని ప్లాన్ చేశారు. ఆ సినిమాకి ఆయనకి బాగా నచ్చినటువంటి డైరెక్టర్ 'వంశీ పైడిపల్లి'. సో, ఆయన ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. సో, చాలా రోజుల క్రితమే 'సల్మాన్ ఖాన్' కలిసి 'వంశీ పైడిపల్లి' కథని వినిపించాడు. ఒక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాని ఆయన తయారు చేసుకున్నటువంటి ఆ స్క్రిప్ట్‌ని ఆయన పూర్తి స్థాయిలో ఆయనకి చెప్పాడు. సో, ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయిపోయి 'సల్మాన్ ఖాన్' ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఒక సూపర్ స్టార్ తోటి 'దిల్ రాజు' బాలీవుడ్‌లో సినిమా చేయబోవటం అనేది ఇదే మొదటిసారి కాబోతుంది. ఇదివరకు ఆయన వేరే నిర్మాతల కొలాబరేషన్‌లతోటి సినిమాలు చేశారు హిందీలో. 'జెర్సీ' సినిమా చేశారు. తెలుగులో మంచి విజయం సాధించి క్రిటికల్‌గా గూడా మంచి ప్రశంసలు పొందినటువంటి 'జెర్సీ' నాని నటించినటువంటి సినిమా. అక్కడ హిందీలో ఆయన 'షాహిద్ కపూర్' తోటి నిర్మించిన సంగతి మనందరికీ తెలుసు. సో, అట్లాగా ఆ తర్వాత నాని ప్రొడ్యూస్ చేసినటువంటి హిట్ మూవీ 'హిట్ ఫస్ట్ కేసు'. సో, అది ఇక్కడ విశ్వక్ సేన్ నటించాడు. ఆ సినిమాని 'రాజ్ కుమార్ రావు' కథానాయకుడిగా హిందీలో 'దిల్ రాజు' ప్రొడ్యూస్ చేశారు. అవన్నీ కూడా ఒక మోస్తరు హీరోలతోటి అలాగే 'షాహిద్ కపూర్' అంటే కొంచెం టైర్ 2 స్టార్ అనుకోవచ్చు. సో, ఇప్పుడు ఫస్ట్ టైము ఆయన ఒక టైర్ 1 సూపర్ స్టార్ తోటి 'సల్మాన్ ఖాన్' లాంటి స్టార్ తోటి ఆయన సినిమాని ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. సో, 'సల్మాన్ ఖాన్' కూడా ఇవాళ హిందీలో మన దక్షిణాది నిర్మాతలు, దర్శకుల హవా నడుస్తుంది. అందుగురించి ఆయన కూడా ఇటు సౌత్ సైడ్ వాళ్ళతోటి కొలాబరేట్ అవ్వటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. అదే టైంలో 'వంశీ పైడిపల్లి' వినిపించినటువంటి కథ ఆయనకి నచ్చడంతోటి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అది కూడా ఇంకొక ఈ సినిమాకి సంబంధించి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏందంటే, ఈ సినిమాకి ఆయన పారితోషికం తీసుకోవట్లేదు. రెమ్యూనరేషన్ అనేది లేకుండా ప్రాఫిట్ షేరింగ్ వచ్చేటువంటి లాభాలు, ఆదాయంలో షేర్ ఆయన తీసుకోబోతున్నారు. సో, వెరీ ఫస్ట్ టైమ్ 'సల్మాన్ ఖాన్' ఇలా ప్రాఫిట్ షేర్ పద్ధతిలో ఆయన ఒక సినిమాకి పని చేయబోతూ ఉన్నాడు. సో, ఇది కూడా వాళ్ళ మీద ఎక్కువ భారం పడకుండా నిర్మాతల మీద వచ్చే దాంట్లో వచ్చే ఆదాయంలో హీరోకి షేర్ ఇవ్వటం అనేది వాళ్ళకు కూడా బెటర్ ఆప్షన్ గాబట్టి 'దిల్ రాజు' వాళ్ళు గూడా ఆ రకంగా ముందుకు వెళుతున్నారు. ఈ మధ్య అలాంటిదే ఇప్పుడు ఏదైతే 'ధురంధర్' సినిమాతోటి 'రణ్వీర్ సింగ్' అలాంటి ప్రాఫిట్ షేర్ 20% షేర్ ఆయన ఇప్పుడు వస్తున్న దాంట్లో ఏదైతే ఈ సినిమాకి ఆదాయం వస్తుందో 'ధురంధర్ 2కి' అందులో 20% ఆదాయాన్ని షేర్‌ని ఆయన పొందుతున్నారు. ఆ రకంగా ఏకంగా ఆయనకి 500,00,00,000 వరకు కూడా గిట్టుబాటయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆల్రెడీ మనం వీడియో గూడా చేశాం. అదే పద్ధతిలో ఇప్పుడు 'సల్మాన్ ఖాన్' తోటి 'దిల్ రాజు' చేసేటువంటి ఈ సినిమా ప్రాఫిట్ షేర్ పద్ధతిలో ఆయన వర్క్ చేస్తున్నారు. ఇక ఇందులో కథానాయికగా 'నయనతార'ని తీసుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 'నయనతారకు' 'వంశీ పైడిపల్లి' కథ చెప్పాడు. అలాగే ఆమె క్యారెక్టర్ గురించి గూడా చెప్పారు. ఆమె కూడా అతి త్వరలోనే అంటే ఇప్పటివరకు ఆమె ఆహ్, గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు కానీ అతి త్వరలో ఆమె నుంచి కూడా ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్‌లోకి ఆమె వచ్చేస్తుంది, జాయిన్ అవుతుందని చెప్పేసి కూడా మనకు విశ్వసనీయ సమాచారం అందుతూ ఉంది. మరి అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్ళబోతుంది. ప్రస్తుతం 'సల్మాన్ ఖాన్' 'మాతృభూమి' అని చెప్పేసి ఒక సినిమా చేస్తున్నారు. అపూర్వ లఖియా డైరెక్షన్‌లో. అది దేశభక్తికి సంబంధించినటువంటి స్టోరీతో తయారవుతుంది. అది అయిన వెంటనే సో, ఆయన 'సల్మాన్ ఖాన్' 'దిల్ రాజు', 'వంశీ పైడికల్లి' కాంబినేషన్‌లో సినిమా చేయడానికి సో, ఆయన వచ్చేస్తాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూద్దాం ఈ సూపర్ జోడీ నిజంగా వర్కౌట్ అయ్యి ఏదైతే అప్పుడు 'జవాన్‌కి' వర్కౌట్ అయిందో అలా ఈ సినిమాకి కూడా వర్కౌట్ అయ్యి
సో, ఈ పేరు ఖచ్చితంగా వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అయితే ఫ్రెష్‌గా ఉండటంతో పాటు అభిమానులు కూడా విపరీతంగా అలరిస్తుంది. వీళ్ళిద్దరి జోడీని స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అవుతారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మనం చూద్దాం అతి త్వరలోనే అధికారికంగా వీళ్ళిద్దరి జోడీ గురించినటువంటి ప్రకటన వస్తుందని చెప్పేసి ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది మరి ఎంత త్వరగా వస్తుంది ఏంటి అనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ.